ఒక 80 పథకాలు ఇచ్చింటాడు. పేద 80 పైన ఇచ్చిండు. జగన్ ఏమి ఇచ్చిండు? 30 ఇచ్చింది. సూపర్ 6 కదా చెప్పింది. 6 కాకుండా 80 చేసిండు. అంటే ఇంకా 74 పెంచాడు పథకాలు. ఆయన ఏమి ఇచ్చిండు? 30 పథకాలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఇతను 80 దాకా ఇచ్చాడు. అంటే ఫీజు రింబర్స్మెంట్ పడిపోతుంది. రేపు సాయంత్రానికి పడిపోతుంది. ఇంకా అమౌంట్ పిల్లలు తీసుకోవట్లేదు. వైసీపీ వాళ్ళంతా కూడా ఏదో ర్యాలీలు ఏదో ఖాళీగా ఉండలేక ఊరక తిరగటం ఏమి లేదు. వాళ్ళు పరిపాలన నెంబర్ 1 మన భారతదేశంలో లేదు. మిరగాయలు కూడా 40,000 దాకా అమ్ముతాయి. ఎక్కడండి రైతులు అంతా మొత్తుకుంటున్నారు అసలు. అమ్ముకోవటం తెలియక ఆడికి పోయే చంద్రబాబు గారి పేరు చెబితే 40,000. చెట్టు కాదు, నేను అమ్మా మొన్న 80 క్వింటాల దాకా. ఎందుకు అమ్మారు? 42,000 కాడికి. జనం కూడా ఇప్పుడు మాకు ఆటోలతో పని లేదు. ఫ్రీ బస్సులు రావటం, కాయలు కోసిపోవటం. అంతకు ముందు 70 రూపాయలు ఛార్జీ పడేది, ఇప్పుడు అది కూడా లేదు. మా ఇప్పుడు డైరెక్ట్ చేలల్లోకి వస్తున్నాయండి బస్సులు. అంటే రోడ్డు మీద చాలలో అటు తిరుగుతాయి, మిరవతో అటు చెట్లు తక్కువ. అసలు బస్సులో ఉన్న చేలల్లోకి వస్తున్నట్టే చెప్తున్నారు. రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చి దించి వెళ్ళిపోతారు. సాయంత్రం 5 ఎక్కించుకొని పోతారు. ఏంటంటే అసలు పథకాలు ఏమి రావట్లేదంటే మీరేంటి అసలు? తెలియకలే, కొంతమంది తెలియక అంటున్నారు. కానీ 80 రైతు భరోసా సంగతి ఏంటంటారు? అది చెప్పాల్సిన పని ఉంది. 60,000 బడిగా 60,000 పడ్డాయి. జగన్ ఇచ్చిండు 13,000, అప్పుడు 2,000, అప్పుడు 2,000. ఇతను డైరెక్ట్ గా 60,000 కొట్టిండు. చెప్పిందే 20,000. 60,000 ఎలా ఇస్తారండి రైతు భరోసా? రైతులు ఇబ్బంది పడుతున్నారని కొట్టాలే.